సత్యం సుందరం జనరల్ గా 3 అవర్స్ రన్ టైం ఉన్న మూవీస్ చూస్తే మనకి కొంచెం లాగ్ అండ్ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే తప్ప అంతసేపు కూర్చోవడం నా వల్ల అయితే కాదు. సర్లే కార్తీ మూవీ వస్తుంది, ట్రైలర్ కూడా బానే ఉంది, సీతమ్మ వాకిట్లో టైప్ మూవీ అని కార్తీ హైప్ ఇచ్చేసరికి వెళ్లకుండా ఉండలేకపోయా. మీకు 96 మూవీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ మూవీకి రైటింగ్ అండ్ డైరెక్షన్ చేశారు. ఇది కూడా ఒక రీజన్ ఈ మూవీ కోసం ఎగ్జైట్ అవ్వడానికి. ఇదంతా ఓకే, మెయిన్ మ్యాటర్ మూవీ ఎలా ఉందో చెప్పు అంటే నా వరకు బానే ఉందనిపించింది. చూస్తున్నంతసేపు ఒక ఫ్లో లో అలా వెళ్ళిపోయింది. స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది, మాక్సిమం స్లో పేస్ లోనే ఉంటుంది ఈ మూవీ. బట్ మూవీ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాయి. కొంచెం మాస్ అండ్ ఫాస్ట్ పేస్డ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ముందే చెప్తున్నా, ఈ మూవీని స్కిప్ చేసేయడం బెస్ట్. ఇంకా ఫ్యామిలీస్ అంటారా, ఈ మూవీ పక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో అందరితో చూసే ఒక ఫ్యామిలీ డ్రామా ఈ మూవీ. ప్లాట్ కోసం మాట్లాడితే చాలా సింపుల్ గా ఉంటుంది. 1996 లో సొంత ఊరు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సత్యం అనే ఒక పర్సన్ కి మళ్ళీ 2018లో తన ఊరికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అసలు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, మళ్ళీ ఊరు వెళ్ళాక అక్కడ ఏమైంది, కార్తీకి సత్యంకి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మాక్సిమం మూవీ అంతా సత్యం అండ్ కార్తీక్ కాన్వర్సేషన్స్ తోనే ఉంటుంది. ఆ కాన్వర్సేషన్స్ తోనే మనల్ని ఎంటర్టైన్ చేశారు. అరవింద్ స్వామి అండ్ కార్తీ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. మెయిన్ గా కార్తీ యాక్టింగ్ చాలా నేచురల్ గా టూ గుడ్ ఉంది. మూవీలో చాలానే బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ గా కార్తీ ఇంటికి సత్యంని తీసుకుని వెళ్లే సీన్స్ అండ్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సత్యం అండ్ తన ఫ్లాష్ బ్యాక్ తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. మాక్సిమం స్క్రీన్ టైం అరవింద్ స్వామి గారే ఉంటారు. ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్ కూడా బాగా చూపించారు. ఏదో సెట్స్ వేసి ఆర్టిఫిషియల్ గా చూపించడం కాకుండా రియలిస్టిక్ నేచర్ ఉన్న లొకేషన్స్ లో తీశారు. మెయిన్ గా పొలాలు అండ్ వాళ్ళు వాడే స్లాంగ్, ఆ కలర్ గ్రేడింగ్ చాలా బిలీవబుల్ గా ఉన్నాయి. మన లైఫ్ లో ఏదైనా మిస్ అయితే చాలా ఇయర్స్ తర్వాత అది మనకు దొరికితే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటది, చాలా బాగుంటది కదా. ఈ మూవీలో కూడా కొన్ని సీన్స్ అలానే ఉంటాయి. మూవీ స్టార్టింగ్ లో ఒక సాంగ్ ఉంది, ఎంత మందికి అది నచ్చిందో తెలియదు కానీ నాకైతే ఒక వైబ్ ఉంది అనిపించింది. కొంచెం రెట్రో కైండ్ ఆఫ్ మూడ్ లో ఉంటుంది, బట్ బాగుంది. బేసిక్ గా మూవీస్ లో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది అంటారు, బట్ ఈ మూవీలో కార్తీ అండ్ అరవింద్ స్వామి మధ్య కెమిస్ట్రీ కానీ కన్వర్సేషన్స్ కానీ చాలా హ్యూమర్ తో మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అదొకటి నచ్చింది ఈ మూవీలో. మెయిన్ గా డ్రింకింగ్ సీన్. చాలా ఇయర్స్ తర్వాత మన సొంత ఊరికి వెళ్తే వచ్చే నోస్టాలజిక్ మూమెంట్స్ అనొచ్చు ఆర్ మెమరీస్ అనొచ్చు, అలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా బాగా ప్రెజెంట్ చేశారు ఈ మూవీలో. 3 అవర్స్ మూవీ అంటున్నావు, మరి డ్రాగ్ సీన్స్ లేవా అంటే ఉన్నాయి. కొన్ని సీన్స్ బానే డ్రాగ్ చేశారు, బట్ ఆ క్యారెక్టర్స్ మధ్య వచ్చే హ్యూమర్ అండ్ రా ఎమోషన్స్ తో మొత్తం కాదు కానీ కొంతవరకు ఆ లాగ్ ని కవర్ చేసేశారు. కార్తీ క్యారెక్టర్ మనకి చాలా రోజులు గుర్తుండిపోద్ది, ఇది మాత్రం పక్క. 96 మూవీలానే ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో మళ్ళీ వచ్చారు ప్రేమ్ కుమార్. ఈసారి రావడమే కాదు, మంచి ఫీల్ గుడ్ మూవీ కూడా ఇచ్చారు. హ్యూమన్ ఎమోషన్స్, లవ్, లాస్, రిలేషన్షిప్స్ ఇలా అన్నిటిని చాలా సటిల్ వేలో టచ్ చేశారు. కొంచెం మెలో డ్రామా ఎక్కువలా అనిపించొచ్చు, బట్ ఈజీగా ఫ్యామిలీస్ కి ఎక్కేస్తుంది. బీజిఎం అండ్ సాంగ్స్ సీన్స్ కి తగ్గట్టు బానే ఉన్నాయి. శ్రీదివ్య రోల్ చిన్నదే అయినా తన రోల్ కి పర్ఫెక్ట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఒక 3 అవర్స్ ఓన్లీ కాన్వర్సేషన్స్ తో బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయడం మామూలు విషయం కాదు. ప్రేమ్ కుమార్ ఇక్కడే ఫుల్ మార్క్స్ కొట్టేశారు. థియేటర్స్ లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం ఈ మూవీ కుమ్మేస్తదని నా ఫీలింగ్. నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.